హాయ్, వెల్కమ్ టు డివైన్ తెలుగు ఛానల్. గొడవలు పడకుండా శత్రువుని ఓడించే 10 మార్గాలు శ్రీకృష్ణుడి మాటల్లో చూసేయండి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒక్కసారి శత్రువులు వస్తారు. వారు మనల్ని బాధ పెడతారు, అవమానిస్తారు, మన శాంతిని దూరం చేస్తారు. కానీ వారితో గొడవ పడితే మన శక్తి తగ్గుతుంది, మన మనస్సు బలహీనమవుతుంది. శ్రీకృష్ణుడు చెప్పిన బోధన ఏమిటంటే, శత్రువుని ఓడించాలంటే ముందుగా మనల్ని మనమే గెలవాలి. ఈ వీడియోలో గొడవలు లేకుండా శత్రువుని ఓడించే 10 అద్భుతమైన మార్గాలు తెలుసుకుందాం. 1. మౌనం. మొదటి ఆయుధం. శత్రువు మనల్ని రెచ్చగొడతాడు, కఠినంగా మాట్లాడతాడు, మన మీద అబద్ధాలు చెప్తాడు. అప్పుడు మనం కూడా అదే రీతిలో మాట్లాడితే గొడవ మొదలవుతుంది. కృష్ణుడు చెబుతున్నాడు, అవసరం లేని మాటే యుద్ధానికి కారణం. మౌనం పాటిస్తే శత్రువు మనపై ప్రభావం కోల్పోతాడు, మనం ప్రశాంతంగా ఉంటాం. ఇదే మొదటి విజయం. 2. కోపాన్ని అదుపులో పెట్టడం. కోపం వచ్చినప్పుడు మన బుద్ధి పనిచేయదు. మన నోటి నుండి వచ్చే మాటలు మనకే నష్టం చేస్తాయి. కృష్ణుడు అంటాడు, కోపమే మన శత్రువు కంటే పెద్ద శత్రువు. శత్రువు కావాలని మనకు కోపం తెప్పిస్తాడు, అది అతని వ్యూహం. కానీ మనం కోపాన్ని నియంత్రిస్తే అతని ప్లాన్ ఫెయిల్ అవుతుంది. 3. సహనం. నిజమైన బలం. సహనం అంటే భయం కాదు, సహనం అంటే బలహీనత కాదు. సహనం అంటే పరిస్థితిని అర్థం చేసుకొని సరైన సమయాన్ని ఎదురుచూడడం. కృష్ణుడు చెబుతున్నాడు, సహనంగా ఉన్నవాడే నిజమైన ధైర్యవంతుడు. శత్రువు తొందరగా మనల్ని ఓడించలేడు, మనకి సహనం ఉంటే. 4. క్షమ. మానసిక విజయం. మనల్ని బాధపెట్టిన వాడు క్షమించడం చాలా కష్టం, కానీ క్షమించడమే మన మనసుకు నిజమైన స్వేచ్ఛ. కృష్ణుడు చెప్తున్నాడు, క్షమించగలవాడే గొప్పవాడు. క్షమిస్తే శత్రువు మన జీవితంలో స్థానం కోల్పోతాడు, మన మనసులో అతనికి చోటు ఉండదు. 5. నిజాయితీ. బలమైన కవచం. శత్రువు అబద్ధాలతో మనపై ఆరోపణలు చేస్తాడు, మన ప్రతిష్టను చెడగొడతాడు. కానీ మనం నిజాయితీగా ఉంటే కాలమే మనకు సాక్ష్యం ఇస్తుంది. కృష్ణుని మాట, నిజం నిదానంగా అయినా గెలుస్తుంది. నిజం ఉంటే ఎవ్వరూ మనల్ని శాశ్వతంగా ఓడించలేరు. 6. ధర్మ మార్గం. వదలకూడదు. ఎంత కష్టం వచ్చినా ధర్మాన్ని వదిలేస్తే మనమే ఓడిపోతాం. కృష్ణుడు చెప్తున్నాడు, ధర్మం విడిచిన వాడిని భగవంతుడే వదిలేస్తాడు. మన వైపు ధర్మం ఉంటే శత్రువు ఏదో ఒక రోజు తప్పక ఓడుతాడు. 7. అహంకారం తొలగించాలి. మనకి ఎక్కువ శక్తి ఉంది అని, మనకి ఎక్కువ పేరు ఉంది అని అహంకారం వస్తే అదే మన పతనానికి కారణమవుతుంది. కృష్ణుడు అంటాడు, అహంకారమే మనిషిని అంధుణ్ణి చేస్తుంది, గుడ్డివాణ్ణి చేస్తుంది. అహంకారం వదిలితే మన బుద్ధి పెరుగుతుంది, మన నిర్ణయాలు బలంగా ఉంటాయి. 8. సరైన సమయాన్ని గుర్తించడం. ప్రతి సందర్భంలో మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరము లేదు. కృష్ణుడు చెబుతున్నాడు, సమయం తెలిసిన వాడే నిజమైన విజేత. కొన్ని మాటలు ఆలస్యం అయితే ఎక్కువ ప్రభావం చూపుతాయి. 9. కర్మ సిద్ధాంతం. మన శత్రువు మనకు చెడు చేస్తే మనం తిరిగి చెడు చేయాల్సిన పని లేదు. కృష్ణుడు చెబుతున్నాడు, ప్రతి కర్మకు ఫలితం తప్పకుండా వస్తుంది. శత్రువు చేసే చెడు తిరిగి అతనికే వస్తుంది. మన పని మన ధర్మం చేయడం మాత్రమే. 10. ఆత్మ నియంత్రణ. చివరి విజయం. మన మనసు మన చేతిలో ఉంటే ఎవ్వరూ మనల్ని బాధించలేరు.
కృష్ణుడు చెప్తున్నాడు అద్భుతమైన మాట. తన్ను తాను గెలిచిన వాడే ప్రపంచాన్ని గెలిచినట్టు. తన ఆలోచనలు, మాటలు, కోపం మన నియంత్రణలో ఉంటే ప్రపంచంలో ఎవ్వరూ మన శత్రువులు కారు. కృష్ణుడు చెప్తున్న సారాంశం ఒక్కటే, శత్రువుని ఓడించాలంటే ముందుగా నీలోని కోపాన్ని, అహంకారాన్ని, భయాన్ని ఓడించు. అప్పుడు ప్రపంచమే నీ పక్కన ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ.